ఆయిల్ ఫామ్ సాగుతో నీటి పొదుపు రైతులకు అధిక ఆదాయమని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కొత్త ఉంగుటూరు గ్రామంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 9 మంది రైతులకు చెందిన 30 ఎకరాల సాగు కోసం మొక్కలను పంపిణీ చేసి తొలి మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయిల్ పామ్ మొక్కలను రైతులకు ఉచితంగా అందజేస్తుండగా కొత్తగా తోటలు ఏర్పాటు చేసుకునే రైతులకు హెక్టారుకు 4 సంవత్సరాల కాలానికి సుమారు 71,000 రూపాయల వరకు రాయితీ అందుతోంది. అలాగే గెలల రవాణా కోసం చిన్న ట్రాక్టర్, ట్రాలీ కొనుగోలుకు 2 లక్షల రూపాయల వరకు సబ్సిడీ లభిస్తోంది. రైతులు సాళ్ల పద్ధతిలో మొక్కలు నాటడం ద్వారా అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగులో అధిక దిగుబడులు సాధిస్తూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు అమలు చేస్తున్న రైతులను శాలువాలతో సత్కరించారు. అనంతరం 1660 మొక్కలను రైతులకు పంపిణీ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఉద్యాన శాఖ అధికారులు, గ్రామ ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, గోద్రేజ్ అగ్రోవెట్ ప్రతినిధులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. మీరు పెట్టుకుంటే బోర్ వేయడానికి కూడా 25,000 సబ్సిడీ ఉంది. అలాగే చాప్ కట్టర్కి కూడా 50,000 సబ్సిడీ ఉంది. ఎరువులు యాజమాన్యానికి కూడా మనం ఎకరానికి 21,000, అంటే ఇంకా చాలా రకాలుగా బోల్డ్ రాయితీలు ఉన్నాయి. మొదటి మొక్కల్లో కూడా, అంటే చెట్లు పెద్ద అయిపోయిన తర్వాత కూడా ఆ మొక్కలు తీస్తానికి కూడా మొక్కకు 250 చొప్పున సుమారుగా 35,000 వరకు సబ్సిడీ ఇవ్వటం, అంటే రైతుల్ని ఆర్థికంగా బలోపేతం చేసేటట్టు దీనికి ఇంకా మీకు ప్రయోజనం కలుగుతుందని గవర్నమెంట్ నుంచి కూడా, ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తుంది. అంటే మనకి దీని ద్వారా మన జీడిపి కూడా పెరుగుతూ ఉంటుంది. మన ఆదాయం కూడా ఇక్కడ పెరిగేటప్పటికి మనం దేశంలోనే నెంబర్ 1 స్థానానికి కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళవచ్చు. మనం కూడా ఇక్కడ ఈ నియోజకవర్గం కూడా మన జిల్లాలోనే అధిక తలసరి ఆదాయం ఉన్న జిల్లా మంది కూడా అది నియోజకవర్గం. దానికి తగ్గట్టు ఇంకా పెంచుకునేటట్టు చేసుకోగలిగితే ఇది ఎప్పటికీ మారింది. అంటే మనకు ఆయిల్ ఉండే కొద్ది కూడా దీన్ని మనకి పెట్రోలియం ప్రొడక్ట్స్లో కూడా వాడేటట్టు యాక్షన్ ప్లాన్లో ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఈ కల్చర్ని కూడా పెంచుకోవాలి. అంటే ఎప్పుడు తగ్గదు, ఇంక ఇది పెరుగుతూనే ఉంటుంది. దాన్ని కూడా మనం అనేక రకాలుగా ఈ ఆయిల్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మనం ప్రతి దాంట్లో మనం ఆహారంలో వాడుకుంటున్నాం. అలాగే రేపు వచ్చిన పెట్రోలియం, అంటే ప్రతిది మనకి నిత్యావసర వస్తువులాగా ప్రతి దాంట్లో కూడా దీన్ని వాడుకునే విధానం ఉంది. కాబట్టి ఇలాంటి దాన్ని మనం ముందుకు తీసుకువెళ్తే మనకు ఆదాయం బాగుంటుంది, మనకి అందరికీ కూడా భవిష్యత్తు ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటే, ఎందుకంటే ఇలాంటి సోలార్ కూడా మనకి సబ్సిడీ రూపంలో మనకి ఈ కూటమి ప్రభుత్వం అందరికీ కూడా అరేంజ్ చేస్తుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ప్రథమ స్థానంలో ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక ప్రణాళికలు చేస్తున్నారు. ఈ రైతు ప్రభుత్వంలో మీరు అందరూ కూడా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.